Hi guys, Assalamu alaikum, Namaste, welcome back to my channel Sheikh Nusrat. ఓకే గైస్, మీరైతే తమిళ చూసేసారు కదా. తమిళలో చేయించినట్టే మనం ఒక కొత్త ప్రోడక్ట్ రివ్యూ చూడబోతున్నాము. రివ్యూ చూసే ముందు ఒక చిన్న రిమైండర్ అండి, ఎవరైతే నా ఛానల్కి కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను డర్మాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా వద్దా అనేసి, కానీ లేదు, ఖచ్చితంగా ట్రై చేద్దాం అనేసి ఈరోజే తీసుకున్నాను. మస్ట్ బై అండి, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు బాగుంది డీటెయిల్స్ ఏంటిని కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బై చేసింది మాత్రం ఇది మాయిశ్చరైజర్, సిరమైడ్ ప్లస్ హెచ్ఏ ఇంటెన్స్ డైలీ ఫేస్ మాయిశ్చరైజర్. ఎందుకు ఇది డర్మాకో మాయిశ్చరైజర్ అంటే, నేను యాక్చువల్గా రెగ్యులర్గా నేను కొద్దిగా వర్క్ బేస్లో ఉంటుంది అనుకోండి నా వర్క్. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఈ మాయిశ్చరైజర్ నాకు లాంగ్ టర్మ్ వరకు ఏమంటారు స్టిక్నెస్ ఇవ్వకుండా ప్రాపర్ మెయింటెనెన్స్ ఇచ్చి, అంటే మనం ఎండలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే స్వెట్ అన్నది మనకు బాగా వచ్చేస్తుంది. సో అలాంటి కాకుండా ఇది చాలా ఏమంటారు అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లో, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం దీనిపై పౌడర్ మేకప్ అంటే ఏదైనా ప్రొడక్ట్స్ అన్నీ యూస్ చేయొచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇలా ప్యాచీగా లేకుంటే అన్ఈవెన్గా అలా అయితే ఏం డిస్టర్బెన్స్ ఇవ్వలేదండి నాకు ఇంతవరకు. ఎందుకు చెప్పాలి, చాలా అంటే చాలా మస్ట్ బై ప్రొడక్ట్ అని నాకు చాలా నచ్చింది. మీ అందరికి కూడా దీని గురించి చెప్దాము. చాలామంది నాలా వద్ద డైలమాలో ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో. ఎందుకు డైలమా అంటే, చాలామందికి పైసలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మనీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో రన్ అయితే షుడ్ బి బై దిస్ ఆర్ నాట్. ఎందుకంటే మాయిశ్చరైజర్ మన ఏ కంపెనీ అయినా సరే ఏ బ్రాండ్ అయినా సరే ఏముంటుందిలే అనేసి ఒక చిన్న నార్మల్ కన్ఫ్యూజన్, నెక్స్ట్ నెగ్లిజెన్స్ అయితే అందరికి ఉంటుంది. ఎస్ అండి, నాకు కూడా ఉండే అన్ని బ్రాండ్స్ ఒకటే కదా, ఏ మాయిశ్చరైజర్ ఏంటి అనేసి ఒక ఫీలింగ్ అయితే ఉన్నది నాకు బిఫోర్. బట్ ఒకటి తర్వాత ఒకటి వాడిన తర్వాత లేదు, ఒక్కొక్క మాయిశ్చరైజర్ ఒక్కొక్క స్పాచ్ లేకుంటే మార్క్ మన ఫేస్ పై వదిలిపెడుతుంది. బట్ డర్మాకో ప్రొడక్ట్స్ అలా కాదండి. నేను అన్ని ప్రొడక్ట్స్ వాడిన తర్వాత లాస్ట్ డర్మాకోని రికమెండ్ చేసి అది తీసుకోవడం జరిగింది. ఏదైనా సరే లాస్ట్గా వస్తుంది బెస్ట్ అనేది. ఏంటి అంటే నేను చాలా టైమ్స్ యూజ్ చేశాను ఇది క్లెన్జర్ ఏంటి అని నేను చెప్తాను అన్నాను కదా. క్లెన్జర్ ఏంటి అంటే మన ఫేస్లో ఉన్న డస్ట్ లేకుంటే అంటే మనం బయటికి వెళ్ళొస్తుంటాము, అంటే ఆయిల్ సెక్రెట్ అవుతుంటుంది మన ఫేస్ నుంచి, అలాంటి వాళ్ళకి మస్ట్ బై ప్రోడక్ట్ అండి క్లెన్జర్ ఖచ్చితంగా ఉండాలి. ఫేస్ వాష్ కూడా ఉండాలి, క్లెన్జర్ కూడా ఉండాలి. యాక్చువల్గా క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత మనం ఫేస్ వాష్ యూజ్ చేయడం జరుగుతుంది, కానీ మనం డైరెక్ట్గా ఫేస్ వాష్ అప్లై చేసేసుకుంటాము. క్లెన్జర్ మస్ట్ బై, ఎందుకంటే ఫస్ట్ మనం డట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫేస్ వాష్ పెట్టుకుంటే కొంచెం రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి డాక్టర్ అడ్వైజబుల్ థింగ్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ ప్రోడక్ట్ చూపిస్తాను. ప్యాకేజింగ్ అండ్ ఇంకొకటి ప్యాకేజింగ్ విషయానికి వస్తే సూపర్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. డర్మాకో ప్రొడక్ట్ యూస్ చేసేటప్పుడు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. షుడ్ బై దిస్ అంటే మనకు స్కిన్ టైప్ కరెక్ట్ సూట్ అవుతుందా లేదా, ఎందుకంటే నాకు స్కిన్ అందరిలాగా కాదు, జస్ట్ స్కార్స్ ఓపెన్ పోర్స్ అలా ఉన్నాయి అనుకోండి. మనకు అంటే రికమెండా కాదా వితౌట్ డాక్టర్ సజెషన్ షుడ్ బి బై దిస్ అనేసి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఎట్ లాస్ట్, బికాజ్ ఈ మాయిశ్చరైజర్ మాత్రం అన్ని స్కిన్ టైప్స్కి, స్కార్స్ ఉన్నా లేకపోయినా, ఈవెన్గా ఉన్న స్కిన్ లేకుంటే స్కిన్ డల్గా ఉన్న వైటిష్ వాళ్ళకి, ప్యూర్ స్కిన్ వాళ్ళకి అంటే ప్యూర్ వైట్గా ఉంటారు వాళ్ళకి, లేకుంటే స్కిన్ కొంచెం డార్క్ కలర్లో ఉంది అంటే కొంచెం వైటిష్ కలర్లో ఉన్నారు, ఇండియన్స్ కలర్లో, అన్ని కలర్స్ కంటే అంటే అన్ని ఏమంటారు స్కిన్ టైప్స్ వాళ్ళకి ఖచ్చితంగా నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్ ది బెస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ నేను వచ్చేసి మాయిశ్చరైజర్తో పాటు ఒక క్లెన్జర్ కూడా కొన్నాను అనుకోండి. క్లెన్జర్ ఎందుకు కొన్నానంటే జస్ట్ 30 ml ఉంది నాకు. ఇది వచ్చేసి నాకు 25 grams ఉంది. ఇది 30 ml ఉందండి. క్రీమీ డైలీ ఫేస్ వాష్ క్లెన్జర్ ఫర్ సెన్సిటివ్ స్కిన్, క్లెన్స్ అండ్ హైడ్రేట్స్, ఫ్రాగ్రెన్స్ అండ్ సోప్ ఫ్రీ డే అండ్ నైట్. యాక్చువల్గా క్లెన్జర్ అంటే నాకు కొనే ముందు పెద్దగా ఐడియా లేదు, అంటే దీనివల్ల యూజ్ ఏంటి అనేది నాకు తెలియదు అంటే టు బి జెన్యూన్. కానీ ఆఫ్టర్ ఇది యూజ్ చేసిన తర్వాత ఓకే క్లెన్జర్ ఎలా యూజ్ చేస్తారా అంటే, క్లెన్జర్ అంటే ఏంటి అంటే ఫేస్ వాష్ ఉన్నా లేకపోయినా, లేకుంటే ఏమంటారు ఒక ఫేస్ వాష్ లాగా అనుకోండి, ఒక ఫేస్ వాష్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ అండ్ ఏమంటారు అంటే సైజ్ కూడా మీరు చూస్తే చాలా మినిమల్ సైజ్ ఉన్నాయి రెండింటివి, కాబట్టి మనం ఎక్కడైనా హ్యాండీగా యూజ్ చేయొచ్చు. లీకేజ్ ప్రాబ్లం లాంటివి ఏమి ఉండదు. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది, మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హ్యాండీగా ఉంటుంది. నెక్స్ట్ అన్నిట్లో ఫిట్ అయిపోతుంది, లీకేజ్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే డాక్టర్స్ రికమెండెడ్ కాబట్టి నేను ఖచ్చితంగా మస్ట్ బై ప్రోడక్ట్ అని చెప్తాను డర్మాకో. జస్ట్ వెయిట్ ఏ మినిట్, ఐ విల్ షో యూ.
మీరు ఒకవేళ చూస్తే కనుక నేను సిల్లు కూడా ఓపెన్ చేయలేదండి. యాక్చువల్గా ఇలాంటిది నాకు ఇంకొకటి ఉంది. అంటే ఇది నా సెకండ్ పర్చేస్ అనుకోండి. ఫస్ట్ పర్చేస్ ఆల్రెడీ చేసేసాను. రిజల్ట్ బాగుందని ఇంకొకసారి తెప్పించుకున్నాను. ఎక్కువ అనుకోండి ఒక 10-20 డేస్ మనం ఈజీగా వాడచ్చు. 10-20 డేస్ అది ఎక్కువనే వాడచ్చు, బికాజ్ 2 టైమ్స్ వాడతాం కాబట్టి ఎక్కువనే వాడచ్చు. ఒక మినిమం 20 డేస్ అయితే మ్యాక్సిమం వచ్చేస్తుంది చిన్న ప్యాక్. చూసారా, నేను సిల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి, నేనైతే చెప్తున్నా కదా, మస్ట్ బై ప్రోడక్ట్ అంతే. అంతే అండి. నేను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా, ఏదైనా ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐఎమ్ 100% అవైల్ టు యూ టు గివ్ యువర్ ఆన్సర్స్. ఎందుకంటే మీరు పర్చేస్ చేసేటప్పుడు నమ్మకంగా ఉండాలి కాబట్టి ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ట్రై టు గివ్ ఆన్సర్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ అండి. ఇంకొకటి మస్ట్ బై ప్రోడక్ట్ అయితే కంక్లూజన్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ గో ఫర్ ఇట్. మస్ట్ బై. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, అల్లా హాఫిజ్, బాయ్.